డివిజన్ వచ్చి గోపీచంద్ గారికి, బాబా ప్రసాద్ గారికి, రూరల్ ట్రస్ట్ ఇన్ఛార్జి ప్లస్ సచిన్ గారికి మాట్లాడుతున్నారు. డిఆర్సీ ఉంటుందా అనుకున్నా, డిఆర్సీ లేదంట. సోమసుందర్ గారికి, అలాగే తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు నోట్ చేయొచ్చు. ఇందాక నారాయణ గారు చెప్పినట్టు సుమారు 60,000 సభ్యత్వం అంటే ఇంచుమించు ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్క సభ్యత్వం పొందినట్టు. గతంలో వైఎస్ఆర్సీపీకి కనీసం 40% ఓటింగ్, ఓవరాల్ గా 40% ఓటింగ్ రావడం జరిగింది. ప్రజలు మెల్లిగా ఈ ప్రభుత్వం ఈ 10 నెలల పాలన చూసి, వచ్చిన పెట్టుబడులను చూసి మనం అనవసరంగా ఓటు వేసాం వైఎస్ఆర్సీపీకి, మనం ఎంత నష్టపోయాం అనేది. అంటే గత ప్రభుత్వం ఇంటెన్షనల్ గా కొంతమందిని ఆకట్టుకోవడం కోసం ఇందాక మన మంత్రివర్యులు చెప్పినట్టు ప్రతి ఇంటికి కొంతమందికి 15,000 రూపాయలు ఇవ్వడం అలవాటు చేశారు. అది 4 రోజుల్లోనూ 5 రోజుల్లోనూ ఖర్చు పెట్టుకోవడం. మరి 10,000 ఇచ్చాడన్న ఆనందంలో మరి కొంతమంది ఓటేసినప్పటికీ క్రమేపీ వాళ్ళు ఏం నష్టపోయాం అనేది అర్థం చేసుకుని ఈరోజు 60,000 మంది సభ్యత్వాలంటే 60,000 × 4 × 2 లక్షలు 60,000 మంది సభ్యత్వాలు తీసుకున్నారు. కాబట్టి సుమారు ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. మరి ఇది ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే గత ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే అది వాళ్ళు కార్యకర్త అయితే ఆ పెన్షన్ యాడ్ చేయటం, ఏదైనా వికలాంగ పెన్షన్ కావాలంటే చోటువాడు లేదా మోగవాళ్ళు చేర్చి ఆ సభ్యత్వాల్ని ఈ పెన్షన్లు పెంచుకోవడం. మరి ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఎంక్వైరీలో చాలా మట్టికి వాళ్ళు పోవడం, వైఎస్ఆర్ తీసేస్తున్నారని ప్రాపంగా చేయటం, ఇలాంటివన్నీ ప్రక్రియ జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు 80 టౌన్ నుంచి కార్పొరేషన్ వాళ్ళు 80 విలేజ్ నుంచి ఇవ్వడం జరిగింది, మండలాల నుంచి. మన మంత్రివర్యులు చెప్పినట్టు ఒక జీవితాన్ని నిలబెట్టడానికి చేసే ప్రయత్నం అది. ఒక మనిషి నిలబడ్డాడంటే, చిన్న యూనిట్ పెట్టాడంటే ఇంకో 2 కుటుంబాలు కూడా, ఇంకో 2 మెంబర్స్ కూడా అందులో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం. కానీ అదేవిధంగా సుమారు 160 కుటుంబాలు నిలబడటం అవుతుంది. గత 5 సంవత్సరాల్లో మనం ఎక్కడ కూడా కార్పొరేషన్ లోన్ అనేది చూడలేదు. మనం అవగాహన లేనిదానం. సుమారు ప్రతి ఏటా 1,75,000 మంది పారిశ్రామికవేత్తల్ని, మహిళల్ని నేను తయారు చేస్తానని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో కుట్టు మిషన్లు శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సుమారు నైపుణ్యం పెంచాలి, వాళ్ళకి ఉపాధి కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ మిషన్లు శిక్షణ ఇవ్వటం. సుమారు 75% అటెండెన్స్ ఉండాలని కూడా, ఉచితంగా మిషన్ ఇవ్వాలంటే 75% మరి అటెండెన్స్ ఉండాలని కూడా అది రూల్ పెట్టడం. మరి అందరూ కూడా ఆ శిక్షణ పొంది ఉపాధి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఎలాంటివి మనం చూడలేదు. మరి ఈ ప్రభుత్వం ముఖ్యంగా నిరుద్యోగుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉంది. అలాగే సుమారు 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ 9-10 నెలల్లో తీసుకుని వచ్చారంటే 5 లక్షల నుంచి 10 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ముఖ్యంగా చాలా డేరింగ్ డెసిషన్ మంత్రివర్యులు తీసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరు ఆ సాహసం చేయరు. ఆ మట్టికి నేనే చేయలేదు. రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ ఆక్రమణను తొలగించడం అంటే కత్తి మీద స్వామి దగ్గర. కానీ ఈ డ్రైన్ వ్యవస్థ ఏ ఊరు బాగుపడాలన్నా, ఏ గ్రామం బాగుపడాలన్నా, ఏ నియోజకవర్గం బాగుపడాలన్నా డ్రైన్ వ్యవస్థ అనేది
కట్టుదిట్టంగా ఉండాలి. లేదంటే మనం చూసాం, దోమ కొడితే చనిపోయే రోజు వచ్చింది. అలాగే మనిషి ముట్టుకుంటే చనిపోయే రోజు వచ్చింది. రకరకాల రోగాలు రోజువారి రోజు వస్తూ ఉన్నాయి. కాబట్టి మన బాధ్యత మనం చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క మచిలీపట్నం నియోజకవర్గం మీద పూర్తి చిత్తశుద్ధితో ఏమనుకున్నా పర్వాలేదు, వాడికి ఎక్కడో చోట మనం ఆక్రమణదారులకి ఎక్కడో చోట ఇద్దామనే ముఖ్య ఉద్దేశంతో, అలాగే ఈ ఊరు బాగుపడాలన్న ముఖ్య ఉద్దేశంతో మరి ఆక్రమణ తొలగించడం మరి అది జరిగింది. అలాగే రవీంద్ర గారు ఆ రోజున ఈ ఆక్రమణ తొలగించినప్పుడు నేను కూడా ఆదర్శంగా తీసుకుని అక్కడ ఆక్రమణ నా సొంత నియోజకవర్గంలో ఆక్రమణ కూడా తీయడం జరిగింది. అలాగే ఒక 5గురు ఇబ్బంది పడినా ప్రజలందరూ సంతోషిస్తారనేది మనకు క్లియర్ గా ఈ యొక్క ఆక్రమణ తొలగించినప్పుడు తెలిసింది. అదేవిధంగా ఇక కేఎస్ఎస్ విషయానికి వస్తే సుమారు మచిలీపట్నం 17% అయింది. మరి బూత్ ఏజెంట్లు అందరూ కూడా మీరు యాక్టివ్ పార్ట్ తీసుకుని మనకి ఇంకా 15వ తారీఖు వరకు టైం ఉంది. కాబట్టి ఆ సభ్యత్వాలన్నీ, ఈ సభ్యత్వ కార్డులన్నీ అందజేసి మళ్ళీ టెలిగ్రామ్ బాట్లో దాన్ని అప్లోడ్ చేసి మనం 100% కంప్లీట్ చేయవలసిన పరిస్థితి. అలాగే మనకి ఈ యొక్క మహానాడు కార్యక్రమం 27, 28, 29 ఉంది. కాబట్టి మనం అక్కడికి ఆ ఐడి కార్డులతో మనం అందరూ వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడమే కాకుండా ఈ గృహ సారథుల మీద రేపు పొద్దున ఏమొచ్చినా సరే, అని ఇప్పుడు లోన్స్ వచ్చినా సరే, మిగతా ఏ పదవులు ఇవ్వాల్సి వచ్చినా సరే గృహ సారథుల నుంచే తీసుకుంటారని మీ అందరూ రేపు పొద్దున్న ఖచ్చితంగా ఏ కౌన్సిలర్ లేకపోతే వార్డు మెంబర్ కావాల్సి వచ్చినా సరే వాళ్ళు గృహ సారథుల్లో నమోదు అయి ఉండాల్సిందే. లేని పక్షంలో వాళ్ళకి పదవులు ఇవ్వడం